అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభునామంలో మీ అందరికీ వందనములు. 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రతిదినము రాత్రి 7 గంటలకు మన యూట్యూబ్ ఛానల్ నందు లైవ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించబడుచున్నవి. అక్టోబర్ 21 నుంచి ప్రారంభమైన ఈ డైలీ డివోషన్స్ నవంబర్ 10వ తారీఖు వరకు కొనసాగించడం జరుగుతుంది. గనుక ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని దేవుని ఆశీస్సులు పొందవలసిందిగా ప్రభువు పేరిట మనవి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగును. మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉన్న ఎడల మాకు తెలియజేయండి. మీకోసం, మీ కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. దేవుని కృప సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఈ 11వ రోజు ఉపవాస దినానికి స్వాగతం. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉపవాస ప్రార్థనని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, నీకు వేలాస్తులు స్తోత్రాలనైనా ఈ ఉదయకాలం నుంచి ఈ సాయంకాలం వరకు నీ సజీవ లెక్కలో ఉంచుకొని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు జరిగించిన ఈ ఉపవాస ప్రార్థనలు బట్టి నీకు వందనాలయ్యా తండ్రి. అవును తండ్రి, ఈ వాక్యం ద్వారా ఎంతోమంది మారాలని మేము అనుకుంటున్నాం తండ్రి. ప్రేమగల మా ప్రభువా, ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని కూడా నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యాన్ని ఫలింప చేయమని కూడా నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కూడా నిన్ను వేడుకుంటున్నాం నాయన. ప్రేమగల మా ప్రభా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ప్రతిరోజులు ఉపవాస ప్రార్థనలు ఘనంగా జరిగించినందుకు కూడా నీకు వేలాస్తుతులనైనా. ఇంకా ముందు జరగబోయే అన్నింటిలో మీరే తోడై ఉండమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్రం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా.
ఈ సమయంలో గంధ్రపడనం చేసుకుందాం. అందరూ బైబిల్ తెరచి మలాకి 3వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. మా పితరుల నాట నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోచివేతిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదామని మీరుందురు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. మనం ఎంతో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాము. దైవ సందేశాన్ని అందించవలసిందిగా దైవజనులు డాక్టర్ కె నరేష్ బాబు గారిని ఆహ్వానిద్దాం. అందరూ శ్రద్ధ కలిగి దైవ వాక్యాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా 11వ రోజుకి మనం చేరి ఉన్నాము. కొందరు ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నారు, సంతోషం. మరికొందరు మీకు వీలు కుదిరినప్పుడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు, అందుకే కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి ఈ దినము ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా మనము సిద్ధపడి ఉందాం. పాడిన పాట ద్వారా ప్రభువు మహిమ పొంది ఉన్నాడని నమ్ముదాము. ఈ సమయంలో వాక్యము ద్వారా ప్రభువా నాతో మాట్లాడండి, నేను ఏమై ఉన్నాను అది మీకే తెలుసు అని దేవునికి అప్పగించుకొని మనము ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువానికి స్తోత్రములు. ఈ 2020 సంవత్సరంలో నాయన అక్టోబర్ 31వ తేదీ ఆఖరి రోజు వరకు మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన 10 నెలలు మీరు సాకారు తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ప్రార్థనా కూడికలో నీ వాక్యం వినుటకు సిద్ధపడుతున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యము వినుటకు విధేయత చూపుటకు బుద్ధి పుట్టించుమని, మీరే మాతో మాట్లాడమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవబడిన వాక్య భాగంలో నుండి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. నెహెమ్యాకి సమకాలికుడు మలాకి అని చెప్తూ ఉంటారు. ఈ మలాకి ప్రవక్తలలో చిన్న ప్రవక్తగా ఉన్నాడు, తక్కువ ప్రవచనాలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇజ్రాయేలు యొక్క ఆత్మీయ పతనానికి విరోధంగా సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఉన్నదున్నట్లుగా దేవుడు చెప్పమన్నది చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రకటిస్తూ ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మీరు దేవుని తట్టు తిరగాలి, తిరిగితేనే దేవుడు మీ తట్టు తిరుగుతాడని నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని తట్టు తిరగడం అంటే ఏమిటి? అది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. దేవుని తట్టు తిరుగుట అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి ప్రియులారా. సో టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, టర్న్ టు గాడ్. ఈరోజు వాక్యం యొక్క అంశము దేవుని తట్టు తిరుగుట, టర్న్ టు గాడ్. దేవుని తట్టు తిరగడం అంటే కొందరు ఏమనుకుంటారంటే, ఏదో భూమికి 4 దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, 4 దిక్కుల వైపు తిరిగి నమస్కరించేసి నేను దేవుని తట్టు తిరిగానంటారు. అది తప్పు. 4 దిక్కుల వైపు తిరిగి నమస్కరించటం కాదండి. అలా నమస్కారం చేస్తే ఏ ప్రయోజనం ఏముండదు. మరి దేవుని తట్టు తిరుగుట అంటే ఏమిటి? అది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. 6 విషయాలు మీతో నేను ఈరోజు పంచుకుంటాను పిల్లరా.
వాట్ ద మీనింగ్ ఆఫ్ టర్న్ టు గాడ్? దేవుని తట్టు తిరగటం అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మొట్టమొదటిగా బుక్ ఆఫ్ జెర్మియా 3rd chapter verse 22 చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. జెర్మియా 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడివైన యెహోవావు. చూడండి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. ఇక్కడ తిరిగి రండి, రిటర్న్ అనే మాట మాట్లాడుతున్నాడు. తిరిగి రండి భ్రష్టులారా, మీ యొక్క అవిశ్వాసాన్ని, మీ ఫెయిత్లెస్ లైఫ్ని నేను బాగు చేస్తాను అంటున్నాడు. దేవుని తట్టు తిరుగుట అంటే నెంబర్ 1, మొట్టమొదటిగా పిల్లరా, భ్రష్టత్వమును విడిచి తిరగాలి దేవుని వైపు. భ్రష్టత్వమును విడిచి దేవుని వైపు తిరగాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టర్న్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్స్. టర్న్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్స్. భ్రష్టత్వమును విడిచి దేవుని తట్టు తిరుగుట. కొందరు విశ్వాస భ్రష్టులై జీవిస్తున్నారండి. అంటే ఉన్నటువంటి విశ్వాసం నుంచి తప్పిపోయి, అనగా ఆత్మీయ విషయాల్లో దిగజారిపోయిన వారు. అటువంటి వారికి దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. మీరు భ్రష్టులైపోయారు, అయినా పర్వాలేదు, తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను, బాగు చేస్తాను. అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. రోగాల అన్నిటిలోకెల్లా గొప్ప రోగం, స్వస్థపరచబడేటువంటి రోగం, దేవుని ద్వారా మాత్రమే స్వస్థపరచబడే రోగం ఏమిటంటే పాపం. పాప రోగాన్ని నయం చేశామంటే స్వస్థతలన్నిటిలో కల్లా అది గొప్పదండి. ప్రభు అంటున్నాడు, నువ్వు దిగజారిపోయావేమో, నువ్వు రా, తిరిగి రా, నిన్ను స్వీకరిస్తాను, బాగు చేస్తాననేటువంటి మాట మాట్లాడుతున్నాడండి. టర్న్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్స్. భ్రష్టత్వమును విడిచి దేవుని తట్టు తిరగాలి. కొందరు చూడండి, ఉదయం కాగానే ప్రొద్దునే జ్యోతి వచ్చిందా అంటారు, వార్త వచ్చిందా అంటారు. ఏంటి? పేపర్. ప్రేయర్, ఉదయం లేవగానే ప్రేయర్కి బదులు పేపర్. ఎలా ఉంటాయంటే దిగజారిపోయినటువంటి మాటలు పిల్లలు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకపోవడమే భ్రష్టత్వం అండి, కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే. మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇస్తున్నామా? అందుకే అంటున్నాడు, తిరిగి రండి, భ్రష్టత్వాన్ని విడిచి తిరగాలి. టర్న్ ఫర్ బ్లాక్ స్లైడింగ్స్. ప్రియమైన దేవుని వెళ్ళారా, లాజరు భక్తుడు చనిపోయినప్పుడు వెంటనే ప్రభువు రాలేదు. మార్తా మరియలు ఉన్నారు. మరియా రోజు వాక్యం విన్నదే. వాక్యం తెలిసిన మరియా లాజరు చనిపోయినప్పుడు వెంటనే యేసుక్రీస్తు రాకపోవడం చూసి మాట్లాడిన మాటలు చూస్తే వెనుక జారిన విశ్వాసి మాట్లాడిన మాటలుగా ఉన్నాయి. మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను అని చెప్తున్నాడు. ఇంకా భ్రష్టులుగానే ఉన్నారా? విశ్వాస భ్రష్టత్వాన్ని బాగు చేసే దేవుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు, అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. టర్న్ ఫర్ బ్యాక్ స్లైడింగ్స్. భ్రష్టత్వమును విడిచి తిరిగి రండి. ఏ విధంగా ఉంది పిల్లలు? దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వాలి. దిగజారిపోయిన మాటలు మాట్లాడకూడదు. నేను బాగానే ఉన్నానని అనుకుని పడిపోతున్నావేమో, నేను పక్కవారి కన్నా పర్వాలేదు అనుకుని నువ్వు సర్దిపుచ్చుకుంటున్నావేమో. నో నో నో. టర్న్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్స్. భ్రష్టత్వము విడిచి తిరగాలి. అదే దేవుని తట్టు తిరుగుట అంటే. రెండవ విషయం చూద్దాం. బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 3 8-10 వర్సెస్. యోనా గ్రంథము 3వ అధ్యాయము 8-10 వచనాలు చదువుకుందామా? బుక్ ఆఫ్ జోనా 3rd chapter 8-10 వర్సెస్ చదువుకుందాం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై
మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేతమయ్యకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఆలోచించండి, నినివే పట్టణ పరిస్థితి మనం ఎన్నోసార్లు బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. వాళ్ళు ఎలా ఉన్నారు? దుర్మార్గములు, దౌర్జన్యాల్లో పరిస్థితుల్లో ఉన్నారు. యోనా ద్వారా దేవుడు అక్కడ సువార్తను అందింప చేస్తూ ఉన్నాడు. అంటే మీరందరూ కూడా దేవుని తట్టు తిరగాలి, లేకపోతే నాశనము, శిక్ష. దుర్మార్గములను విడిచి దేవుని తట్టు తిరుగుట అంటే రెండో విషయం ఏమిటంటే దుర్మార్గములు విడిచి తిరగాలి. ఈ మాటలు అర్థం చేసుకోండి. సెకండ్లీ, టర్న్ ఫ్రమ్ ఈవిల్ వేస్. టర్న్ ఫ్రమ్ ఈవిల్ వేస్. దుర్మార్గములను విడిచి తిరగాలి. దౌర్జన్యాలు పనికిరావండి దేవుని పిల్లలకి. సన్మార్గంలో నడవాలి తప్ప దుష్ట మార్గాల్లో ప్రయాణం చేయటానికి ఇష్టపడకూడదు. టర్న్ ఫ్రమ్ ఈవిల్ వేస్. దుర్మార్గములను విడిచి తిరగాలి. దేవుడికి ఎప్పుడు మనుషులను శిక్షించటమే ఇష్టం కాదండి. మనుషుల్ని నాశనం చేయటమే ఇష్టం కాదు. ప్రభువుకి ఎప్పుడు కరుణ చూపించటమే ఇష్టము. కరుణించాలనే ఆయన ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. శిక్షించాలనో నాశనం చేయాలనో కాదు. అయితే ప్రకటిస్తున్నాడు, దుర్మార్గములు విడిచి దేవుని తట్టు తిరగండి, ఉపవాసము చాటించండి. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా జరిగి దేవునితో మాట్లాడుట ఉపవాస ప్రార్థన. దేవునికి దగ్గరగా నివసించుట. ఎప్పుడైతే ప్రకటన జరిగిందో నినివే పట్టణంలో వారందరూ దేవుని మాట విన్నారు. ప్రైజ్ ద లార్డ్. కొందరు మాట వినట్లేదండి. ఎన్ని చూడలేదు ఇలాంటి ప్రకటనలు, పోవయా. ఎంతమంది చెప్పారో తెలుసా మాకు, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు. ఎన్ని విన్నా జీవితంలో మార్పు లేదు. దుర్మార్గములు మానలేదు. అదే మార్గాల్లో ప్రయాణాలు, అదే బలాత్కారాలు, అదే దౌర్జన్యాలు. దేవుని తట్టు తిరగవా? టర్న్ ఫ్రమ్ ఈవిల్ వేస్. దుర్మార్గములు విడిచి దేవుని తట్టు తిరగాలి. ఎప్పుడైతే నినివే పట్టణములో ప్రకటన జరిగిందో రాజులు, మంత్రులు, పశువులు, ఎద్దులు, గొర్రెలు, ప్రజలు అందరూ కూడా దుర్మార్గములు, బలాత్కారములు మాని దేవుని తట్టు తిరిగారు. అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. మనుష్యులందరూ మనసారా మహోన్నతుని వేడుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. మనసారా ఇష్టపూర్వకంగా ప్రార్థనలు చేశారండి. దేవుడు శిక్షించలేదు, క్షమించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించుట నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. దుష్టులు మరణించును బట్టి నాకేమైనా సంతోషము కలుగునా అంటున్నాడు ప్రభు. దుర్మార్గములు విడిచి తిరగాలి. అదే దేవుని తట్టు తిరగడం అంటే. ఏదో యేసు ప్రభు ఫోటో వైపు తిరిగి దండం పెట్టుకుని 2 లెంపకాయలు వేసుకుని 4 సార్లు ముద్దులు పెట్టుకుంటే దేవుని తట్టు తిరగడం కాదండి. టర్న్ ఫ్రమ్ ఈవిల్ వేస్. అంతకు మునుపు నీ జీవితంలో జరిగిన ఆ దుర్మార్గములన్నిటి నుంచి విడిచిపెట్టి టర్న్ టు గాడ్. దేవుని తట్టు తిరుగుట. థర్డ్లీ, 3వ విషయం చూద్దాం. బుక్ ఆఫ్ ఎజ్కియెల్ చాప్టర్ 18 30-32 వర్సెస్. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు చదువుకుందామా? ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు
శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఎందుకు చచ్చిపోతారు? ఎందుకే మీరు చచ్చిపోతారు? అట్లాగూ మీరెందుకు మరణించాలి? మీరు అక్రమ క్రియలను విడిచి తిరగండి, దేవుని తట్టు తిరగండి. సో మూడో విషయం ఏమిటంటే అక్రమ క్రియలను విడిచి తిరగాలి. టర్న్ ఫ్రమ్ ట్రాన్స్గ్రెషన్స్. అక్రమ క్రియలను విడిచి తిరగాలండి దేవుని వైపు. ఏమండి, అక్రమం అంటే ఏంటండి? ఏది క్రమము కానిదో అది అక్రమం అంతే. అనగా అతిక్రమం, అది తప్పు. క్రమంలో లేవంటే అది అక్రమం, అది తప్పు. ఆ అక్రమంగా ఉండి ఏమి పనులు చేసినా అది అక్రమ క్రియల కిందే లెక్కలోకి వస్తాయి. వాటిని విడిచి దేవుని తట్టు నూతన హృదయం, అవి ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుతారో నూతన హృదయం, నూతన బుద్ధి. కారణం, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ప్రభు యందే గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. టర్న్ ఫ్రమ్ ట్రాన్స్గ్రెషన్స్. అక్రమ క్రియలను విడిచి పశ్చాత్తాప పడకపోతే ప్రభువుకి ఇష్టం కారండి. ప్రభు ఏమన్నాడు? అక్రమము చేయువారులారా పొండి, నా యొద్ద నుండి పొండి, తొలగిపోండి. అక్రమస్తులు, అక్రమకారులు దేవునికి ఇష్టం లేదండి. నువ్వు దేవుని తట్టు తిరిగేవలి. ఎలా? అక్రమక్రియలు అలా చేస్తూనే దేవుని తట్టు తిరిగితే ఏం ప్రయోజనం? మీరు ఎందుకు అలా చనిపోతారు? అక్రమ క్రియలు చేస్తూ చేస్తూ ఎందుకు చనిపోతారు? మరణం పొందుతారు. మీరు చనిపోవటాన్ని బట్టి నాకు ఇష్టం లేదు. అక్రమ క్రియలు విడిచి తిరగండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో మచిలీపట్నం అనేటువంటి టౌన్లో కాలేఖాన్పేట అని ఒక ఏరియా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీతో ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. కాలేఖాన్పేట ఏరియాలో ఒక భార్యాభర్తలు ఉన్నారు. అయితే తన భర్త తనతో కాక వేరే వ్యక్తితో తప్పు చేస్తుందని భర్తకు తెలిసింది. గుట్టు చప్పుడు కాకుండా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. సరే అంది భార్య. కానీ ఆ పాపం, ఆ వ్యభిచారం ఆమె మానలేదు. ఒకరోజున పొలానికి వెళ్ళి భర్త చీకటి పడిన తర్వాత పనిచేసి వస్తున్నప్పుడు చీకట్లో చెట్టు చాటున ఎవరో ఒక ఇద్దరు కనపడటం చూస్తే ఎవరో కాదు, తన భార్య. తన భార్యతో మరొక పరాయి వ్యక్తి. ఎంత గుట్టు చప్పుడు కాకుండా నచ్చ చెప్పినా సరే ఈమె మానలేదు. ఇంటికి వెళ్ళిపోయాడు ఈ భర్త. మంచం మీద పడుకున్నట్లుగా నటిస్తున్నాడు, పడుకోలేదు. చీకటి పడిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత తన భార్య మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వచ్చి మంచం మీద ఉన్న తన భర్తను చూసింది. నిద్రపోయాళ్ళు అనుకుని మెల్లగా ఆయన పక్కకి వెళ్ళాడు. తిరిగి పడుకుండిపోయింది భార్య. కాసేపటికి లేచి ఒక గొడ్డలు తీసుకుని భార్య తల నరికేశాడంతే. ఒక దెబ్బకి నరికేశాడు, కొంచెం బ్యాలెన్స్ ఉంది, కోసేశాడంతే. ఆ గొడ్డలి పట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేసాడు. ఆ స్టేషన్లో వాళ్ళు అడుగుతున్నారు, ఏంటయ్యా గొడ్డలేంటి, ఏంటయ్యా అని అడిగితే ఆ భర్త చెప్తున్నాడు, ఇది అక్రమకారులు నరికే గొడ్డల్లే అంటున్నాడు. ఎవరిని? అక్రమకారులు నరికే గొడ్డల్లే. ఎంత నచ్చ చెప్పాడు తన భార్యకి గుట్టు చప్పుడు కాకుండా. చివరికి హత్య చేసే స్థాయికి వచ్చేసాడు. సంసారం చిన్నాభిన్నమైపోయింది. పిల్లలు అన్యాయమైపోయారు. కాపురం ఏమైపోయిందంటే కుక్క చింపిన విస్తరలు అయిపోయింది. ఇతను జైలుకి, పిల్లల నాథలుగా. అక్రమ క్రియలు కొందరివి కనబడుతున్నాయి, కొందరివి కనబడట్లేదు. మాను, అవి మాని విడిచిపెట్టేసి దేవుని తట్టు తిరుగు. ఎందుకు అలాగే ఉండి అక్రమ క్రియలు చేస్తూనే చచ్చిపోతావు?
దేవుని తట్టు తిరుగుట అంటే పాపములోనే ఉండి ప్రభువు తట్టు తిరగమని కాదు అక్కడ అర్థం. టర్న్ ఫ్రమ్ ట్రాన్స్గ్రెషన్స్, అక్రమ క్రియలు విడిచి దేవుని తట్టు తిరగాలి. నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ పాపములోనే ఉండి, ఆ రొచ్చులోనే ఉండి, ఆ తప్పుడు పనులే చేస్తూ, ఆ అక్రమ సంపాదన తీసుకుంటూ అలాగే జీవించడం దేవునికి ఇష్టం లేదు. టర్న్ ఫ్రమ్ ట్రాన్స్గ్రెషన్స్, అక్రమ క్రియలను విడిచి దేవుని తట్టు తిరగాలి. ఫోర్త్లీ, 4వ విషయం చూద్దాం. బుక్ ఆఫ్ జకరియా, 1st chapter, 3rd and 4th verses. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3, 4 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ జకరియా, 1st chapter, 3 and 4th verses, 3, 4 వచనాలు. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. వద్దు, మా తాత మొత్తలు ఎట్టున్నారు, వాళ్ళు ఏమనుకున్నావు అని ఆళ్ళలాగా నువ్వు ప్రవర్తించొద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి సెలవిచ్చినదేమనగా ఏంటంట? మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. చూస్తున్నారా పిల్లరా? వినలేదు, వాళ్ళు నా మాట ఆలకించకపోయారు. చాలండి. ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు దేవుడు, ఎన్నో వర్తమానాల ద్వారా నీ చెవిదికి, నీ మనసు దాకా తీసుకొస్తున్నాడు. కానీ వాత వేయబడిన మనస్సాక్షిలా ఉన్నారు కొందరు. దేవుని తట్టు తిరుగుట అంటే 4వ విషయం ఏమిటంటే దుర్మార్గతను విడిచి తిరుగుట. 2వ విషయంలో మీకు దుర్మార్గములు అన్నాను, ఇక్కడ దుర్మార్గత, ఆ మార్గంలో ప్రయాణించట్లేదండి, అక్కడే ఉన్నానంటున్నావు కానీ లోపల దుర్మార్గత అలాగ ఉంటుంది. చిన్న వ్యత్యాసం అన్నమాట, అంతే. దుర్మార్గతను విడిచి తిరుగుట. టర్న్ ఫ్రమ్ టర్పిట్యూడ్, టర్న్ ఫ్రమ్ టర్పిట్యూడ్. దుర్మార్గతను విడిచి తిరుగుట. మన పని మనం చేస్తే దేవుడు తన వంతు పని తను చేస్తాడండి. మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. దేవుడు చెప్పిన మాటలను కానీ మనం లక్ష్య పెట్టట్లేదా, ఆయన మాట ప్రకారము జీవించట్లేదా, కావాలని ఆపద కొని తెచ్చుకున్నట్లే, కోరి ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే. చాలు నీ అక్రమ క్రియలు, చాలు నీ దుష్క్రియలు, నీ దుర్మార్గతను విడిచిపెట్టేసేయి. ఎవరో దుర్మార్గులు నడిచిన మార్గంలో నడవట్లేదు అనుకుంటున్నావేమో. 2వ పాయింట్లో చెప్పాను, దుర్మార్గములు విడిచి ప్రయాణించకపోయినా ఒకచోటే ఉన్న కూర్చుని దుర్మార్గతగా జీవిస్తున్నావేమో. టర్న్ ఫ్రమ్ టర్పిట్యూడ్, దుర్మార్గతను విడిచిపెట్టేసేయాలి. కొందరు ఎలా అంటారంటే దేవుడు కార్యం చేస్తే తిరుగుతాను. అదేం మాట? నిన్ను ఇంకా భూమి మీద బ్రతికించడమే దేవుడు చేసిన గొప్ప కార్యం. ఇన్ని దౌర్భాగ్యపు పనులు చేస్తున్నా సరే నీకు ఆయుష్కాలం ఇచ్చి అన్నీ సక్రమంగా చూస్తున్నాడు, అదే గొప్ప కార్యం. ఇంకో కార్యం చేస్తే తిరుగుతాను దేవుడి వైపు అంటే ఏమిటి? దేవునికి మనం కండిషన్లు పెడతామా? నీ జీవితంలో ఎన్ని కార్యములు చేశాడు, అద్భుతాలు, ఎన్ని ప్రమాదములు తప్పించాడు. ఏనాడో నీ పేరు మరిపుకు రావాల్సింది. దేవుడు కార్యం చేస్తే తిరుగుతాను అనకూడదండి. సమస్య వచ్చింది, ముందు ప్రార్థన, తర్వాత ఏ హాస్పిటల్కి పరిగెడతావో పరిగెట్టు. కొందరు అలా కాదు, ముందు హాస్పిటల్, తర్వాత దేవుడు. అన్ని హాస్పిటల్స్ అయిపోయినాక చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకొచ్చేసినాక ఇక అక్కడ కూడా పని కాకపోతే ఎవరో చెప్తారు, ఒరే తీసుకెళ్ళి ఆ చర్చిలో పడేయండి రా బాబు, వాళ్ళే చూసుకుంటారు, చచ్చిపోతే వాళ్ళే సమాధి చేస్తారు, బతికితే మనకి ఇస్తారన్నట్టుగా. ఇప్పుడు యాయిరు అన్న అధికారి ఉన్నాడు బైబిల్లో. ఆయన కుమార్తె చావు బతుకుల మధ్య ఉంది, చనిపోవడానికి ఆల్మోస్ట్ ఆల్ చనిపోవడానికి సిద్ధంగానే ఉంది. కానీ ఆ సమయంలో ఎక్కడికి వచ్చాడు? ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నీవు రావాలి, నా కుమార్తెకు ప్రార్థించాలి.
కాసేపటికి ఆయన వెనకాల వచ్చి అంటున్నారు, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయినాక యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడు, వదిలేవయ్యా, వదిలేసే, హేళన, ఎగతాళి. కానీ ప్రభు వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించాడు. ప్రైజ్ ద లార్డ్. ముందు దేవుడు, ఆ తదుపరి ఏదన్నా ఎక్కడికన్నా పరిగెత్తు. నీకే సమస్య ఉన్నా, అది ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి విపత్తు అయినా, ఆపదైనప్పటికీ కూడా ముందు దేవుని దగ్గర చెప్పుకో. ఆ తర్వాత ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సరే హేళనలు వస్తాయి, ఎగతాళ్ళు వస్తూ ఉంటాయి. పిల్లలు దుర్మార్గతను విడిచిపెట్టేసి లోపల ఏం బ్యాలెన్స్ ఉంచుకోకూడదు, అర్థం చేసుకో. తిరుగు, ఆయన నీ వైపు తిరుగుతాడు. నువ్వు ప్రభు వైపు తిరుగు, ప్రభు నీ వైపు తిరుగుతాడు. ఒక పోలియో వ్యాధి గల అమ్మాయిని చర్చికి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో ఉంది. ఇక డాక్టర్స్ చనిపోద్దులేమ్మా, ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటే ఇంట్లోనే మంచంలోనే పెట్టి ఆ అమ్మాయికి అన్నీ చేస్తున్నారు. అసలు ఇంకా ఇక చివరి స్టేజ్కి వచ్చి స్పర్శ లేదు. చేయి పడేస్తే చేయి పడిపోతుంది, కాలు పడేస్తే కాలు పడిపోతుంది, ఏమీ స్పర్శ లేదు. కంగారు. తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టారు. పాస్టర్ గారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఆమెను కన్నవారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసులు కన్నీటి ప్రార్థన చేశారు, ఏడ్చారు. చాలాసేపు తర్వాత ఆమె కాలు దగ్గర గట్టిగా గిచ్చితే మళ్ళీ కదిలింది ఆవిడ. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలన్నా దేవుడు చేస్తాడండి, అద్భుతం. ఆ తర్వాత కన్నవారిని అడిగితే, మేము చాలా తప్పులు చేసామండి, దుర్మార్గత కలిగి ఉన్నాము. ఈరోజు ఆ ప్రార్థనలో ఏడుచుకుంటూ మేము ఒప్పుకున్నాము, ఓ క్షమాపణ అడిగాం, పశ్చాత్తాపడ్డామండి. దేవుడు నా బిడ్డకు మళ్ళీ స్పర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దుర్మార్గతను విడిచి ప్రభు తట్టు తిరగాలి. లోపల దుర్మార్గత అలాగే పెట్టుకుని తిరిగితే ఏం ప్రయోజనం లేదండి, గుర్తుపెట్టుకోండి. యేసు పాడెను ముట్టుకోగానే నాయుని విధవరాల కుమారుడు లేచి కూర్చున్నాడు. శవమైన వాడు లేచి కూర్చున్నాడు. అద్భుతములు చేస్తాడు దేవుడు. శతాధిపతి యొక్క విశ్వాసమును బట్టి తన దాసుడికి పక్షవాత రోగం ఉంటే దేవుడు బాగు చేశాడు. కొందరు విశ్వాస భ్రష్టులైపోతున్నారు. అయ్యా నువ్వు మాట మాత్రము సెలవివ్వు, నా దాసుడు అక్కడ బాగుపడతాడు. ఎంత గొప్ప విశ్వాసము ప్రియులారా. దుర్మార్గత, విశ్వాసము రెండు కాపురం ఉండలేమండి, గుర్తుపెట్టుకోండి విషయాన్ని. దుర్మార్గతను విడిచిపెట్టాలి. టర్న్ ఫ్రమ్ టర్పిట్యూడ్. దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవిస్తున్నావంటే దుర్మార్గత నీలో ఉండకూడదు. ఇంకా నీకు లోకస్తులకి తేడా ఏముంది? టర్న్ టు గాడ్. టర్న్ టు గాడ్ మీన్స్ టర్న్ ఫ్రమ్ టర్పిట్యూడ్. దేవుని తట్టు తిరుగుట అంటే దుర్మార్గతను విడిచి దేవుని తట్టు తిరగాలి. ఫిఫ్త్లీ, ఐదవ విషయం చూద్దాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55 వర్స్ 7. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ సందర్భంలో చదువుకుందాం మనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 55 వర్స్ 7. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులను మానవలను. దుష్టులు తమ తలంపులు మానేసేయాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినడలా ఆయన బహుగా క్షమించును. జాలిపట్టమే కాదంటండి, బహుగా క్షమిస్తాడు. ఏం చేయాలి? దుష్ట తలంపులు విడిచి తిరగాలి. దేవుని తట్టు తిరుగుట అంటే ఐదో విషయం, దుష్ట తలంపులు విడిచి తిరగాలి. టర్న్ ఫ్రమ్ ఈవిల్ థాట్స్. టర్న్ ఫ్రమ్ ఈవిల్ థాట్స్. దుష్ట తలంపులు ఉన్నాయి అంటే కొందరు బహిరంగంగా పాపం చేశామని ఒప్పుకుంటున్నారు, కానీ అంతరంగంలో చెడుతనాన్ని అసహించుకుంటలేదు. అంతరంగంలో చెడు అలాగే ఉందండి. సో దేవుని తట్టు తిరుగుడు అంటే దుష్ట తలంపులు విడిచి తిరగాలి. అంతరంగంలో ఉన్న చెడు తలంపులే మనము దుష్క్రియలు చేయటానికి మూలం అన్నమాట. అవి
ఇక్కడ ఎప్పుడైతే దుష్ట తలంపులు ఉన్నాయో ప్రియులారా, అంతరంగంలో చెడు క్రియలు చేస్తాం. మూలం ఇక్కడుంది. సో టర్న్ టు గాడ్ మీన్స్ టర్న్ ఫ్రమ్ ఈవిల్ థాట్స్. దుష్ట తలంపులు విడిచిపెట్టేసేయాలి. మన తలంపులను బట్టి, మన క్రియలను బట్టి కూడా పశ్చాత్తాపపడాలి. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదండి. దిద్దుకోవాలి. డ్రెస్ మార్చినంత మాత్రాన నాలో దుష్ట తలంపులు లేవంటే ఎట్లా? హెయిర్ స్టైల్ మార్చినంత మాత్రాన మారిపోయానంటే ఎట్లా? అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని అసహించుకోవాలి కదా, దుష్ట తలంపులు విడిచిపెట్టాలి కదా. ఇప్పుడు ఆలోచించండి, తలంపులు మారాలి అనగా మన మార్గం ప్రత్యేకంగా ఉందని లోకులు గుర్తించాలి. దేవుని తట్టు తిరుగుట అంటే అదండి. మనం నోరు తెరిస్తే ఎటువంటి మాటలు వస్తున్నాయి. ఒక దొంగని పట్టుకుని మంచిగా మాట్లాడేమనుకుందాం. ఏమయ్యా, ఎందుకు అసలు నువ్వు ఈ జీవితంలో ఈ పని ఎన్నుకున్నావు అని అడిగితే వాడేమంటాడు తెలుసా? నోరు తెరిచి మంచిగా అడిగితే ఎవరిస్తారండి? వాడేసే క్వశ్చన్. నువ్వు ఈ పని ఎందుకు ఎన్నుకున్నావు అంటే వాడి స్టైల్లో, వాడి వెర్షన్లో వాడు మాట్లాడతాడు. నోరు తెరిచి మంచిగా అడిగితే ఎవరిస్తారండి? అందుకే దోచుకుంటామే. అది కరెక్టా? వాడు ఆలోచనని ఆచరణలో పెట్టేస్తున్నాడు అంతే. ప్రభు అంటున్నాడు, నీ దుష్ట తలంపులను విడిచి తిరగాలి. లోకంలో సామెత ఉంది కదా, మెతగ్గా ఉంటే మొత్త బుద్ధి వేస్తుందంట. నువ్వు దేవుల్లో మాత్రం సాత్వికంగానే ఉండాలి. దుష్ట తలంపులు విడిచిపెట్టాలి. దేవుని వాక్యం అది హెచ్చరిస్తుంది. హిజ్కియా అనేటువంటి రాజు, నువ్వు చనిపోతావయ్యా అని దేవుడు నాతో చెప్పాడని ప్రవక్త వచ్చి చెప్తే, పోతే పోన్లే, సస్తే సత్యాలు చాలేలే బతుకులే అని అనుకోకుండా మంచము దిగి గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. గోడ తట్టు ముఖం త్రిప్పుకున్నాడు. అక్కడ గోడ అంటే ఆయన దృష్టిలో అదొక విలాపపు గోడ, అక్కడ దేవుని సన్నిధి అని భావించాడు. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. దేవుడు చూచి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. హల్లెలూయా! దేవుడు చూచుచున్న దేవుడండి. ఆయన చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరేమిటో ఎరుగనయ్యా, నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నువ్వు దుష్ట తలంపులు విడిచిపెట్టి ప్రభు తట్టి తిరిగితే ఆయన నిన్ను చూస్తాడు. నువ్వు లోకం వైపు చూడొద్దు, లోక రక్షకుని వైపు చూడు. హల్లెలూయా! లోక ఆకర్షణలు నిన్ను ముంచేస్తాయి. దేవుని తట్టు తిరిగితే బ్రతుకుతావు. హిజ్కియా, అయ్యో నేను చావకూడదు ప్రభువా, ఒక్కసారి నా జీవితాన్ని పరిశీలించండి, నన్ను నేనుగా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాను, జ్ఞాపకము చేసుకోండి అని పశ్చాత్తాపడ్డాడు. ఆయుష్కాలం పెరిగింది. మరి దేవుని బిడ్డ, వాట్ ద మీనింగ్ ఆఫ్ టర్న్ టు గాడ్? దేవుని తట్టు తిరగడం అంటే పిల్లరా, టర్న్ ఫ్రమ్ ఈవిల్ థాట్స్. దుష్ట తలంపులను విడిచి దేవుని వైపు తిరగాలి. సిక్స్త్లీ అండ్ ఫైనల్లీ, 6వ విషయాన్ని చూద్దాం పిల్లరా. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ chapter 14 verse 15. యాక్ట్స్ 14:15. అపోస్తలుల కార్యములు
14-15 చదువుకుందాం. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. చూస్తున్నాను పిల్లరా, ఓవర్ భక్తి ఇక్కడ కనపడిపోతుంది. ఇక్కడ అపోస్తులు చేసినటువంటి పని చెప్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన, దేవునికి ఇవ్వాల్సిన ఘనత మనుషులకి ఇచ్చేయటం చూసి చాలా ఇబ్బంది పడి బాధతో ప్రకటిస్తున్నారు. ఎందుకు మీరు ఈ వ్యర్థమైనటువంటి అన్ని చేస్తున్నారు? అసలు మీకేం అర్థం కావట్లేదా? దేవునికి సమర్పించాల్సిన ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావాలన్నీ మనుషులకు చేస్తారు. ఎందుకయ్యా మీరు ఈ వ్యర్థమైనటువంటి వాటిని మీరు విడిచిపెట్టేసేయండి. ఏకైక నిజదేవునికి, దేవుళ్ళు అని పిలిపించుకున్న వారికి ఉన్న వ్యత్యాసము ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుందండి. సో లోకములో ఉన్నటువంటి ఈ ఆచారాలు, వ్యవహారాలు, వ్యర్థమైనటువంటి వాటిని విడిచి ప్రభు తట్టు తిరగాలి. 6వ విషయం ఏమిటంటే వ్యర్థమైన వాటిని విడిచి తిరగాలి. టర్న్ టు గాడ్ మీన్స్ టర్న్ ఫ్రమ్ రబ్బిష్ థింగ్స్. టర్న్ ఫ్రమ్ రబ్బిష్ థింగ్స్. వ్యర్థమైనటువంటి వాటిని విడిచి తిరగాలి. నిజదేవుడు, సజీవుడు, విశ్వాన్ని సృష్టించినవాడు ఆయన. బలులు కోరేవాడు దేవుడు కాదండి, మన కోసం బలైపోయేవాడే దేవుడు. శిలువ త్యాగం, పునరుద్ధానం ఇది వాస్తవం. క్రీస్తు ప్రభువారు అందరి కొరకు బలి పశువుగా వధించబడ్డారు. అది తెలిసి కూడా ఇంకా వ్యర్థమైనటువంటి విషయాలు చేయటం ఏమిటి? ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించండి. వ్యర్థమైన వాటినే చేస్తున్నారు, వాటినే ప్రేమిస్తున్నారు. ఎంతకాలము వ్యర్థమైన వాటిని చేస్తారు? గాఢ మూఢ నమ్మకాలతో మనుషులు మరీ మితిమీరిపోతున్నారు పిల్లరా. వాస్తవాన్ని గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు. వ్యర్థమైనవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో నీ జీవితంలో ఏం వ్యర్థమైనవి నీకు తెలుసు. వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు. ప్రసంగి భక్తుడు అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఆకాశము క్రింద జరిగేది ప్రతిదీ వ్యర్థమే. మరి అర్థమైంది ఏమిటి? దేవుడు, ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరగకుండా ఉంటే ఏం ప్రయోజనం అండి? చూద్దామా? బుక్ ఆఫ్ శామ్స్ 4:2, కీర్తనల గ్రంథం 4:2 చదువుకుందాం. అక్కడ క్వశ్చనింగ్ లాగా మాట్లాడతాడు కీర్తనకారుడు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానమునుగా మార్చెదరు? ఎంతకాలం అయ్యా అసలు నా గౌరవాన్ని అవమానంగా మార్చేస్తారు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. బా, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? వెతుకులాట. పాపములో పడిపోయిన వారు వ్యర్థమైన వాటిని అనుసరిస్తారండి, భ్రమపరచు వాటిని వెంబడిస్తూ ఉంటారు. ఈ మాటలు అర్థం చేసుకోండి. అంటే దేవుని మహిమార్థం కాకుండా వాళ్ళు ఎలా జీవిస్తారో తెలుసా? ఇక వ్యర్థమైన జీవితం గడుపుతారు. ఎందుకులే ఈ ఎంతకాలంలే, ఎంతకాలం బతుకుతాం, బ్రతికినంతకాలం అనుభవించాలే, ఏదో తిందాం, తాగుదాం, సుఖిద్దాం, ఇదే జీవితం కొందరికి. దేవుని మహిమార్థంగా జీవించకుండా జీవించిన జీవితం అది వ్యర్థమైనది. దాన్ని ఎంతకాలం ప్రేమిస్తూ ఉంటాం. సో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఖచ్చితంగా దేవుని తట్టు తిరగాలి. టర్న్ టు గాడ్ అనగా దాని అర్థం ఏమిటో తెలుసా పిల్లరా? టర్న్ ఫ్రమ్ రబ్బిష్ థింగ్స్. వ్యర్థమైన వాటిని విడిచి తిరగాలి. ఏమండి, నీళ్లు దేనికి తాగుతాం? అరుగుదల. పాలు బలం. వాటర్ తాగితే డైజెషన్ బాగుంటుందని, పాలు త్రాగితే బలమని ఉంటుంది. ఓకే, మరి సిగరెట్ తాగితే? నీరు అరుగుదలకు, పాలు బలానికి, మరి సిగరెట్ దేనికి? సిగరెట్ తాగితే ఏమొస్తుంది? దాని మీద చక్కగా వ్రాసి ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని.
చదవగలిగిన వారే తాగుతున్నారు, చదివి మరీ త్రాగుతున్నారు. అంటే ఎంత అవివేకం! వాళ్ళకి తెలుసు ఇది వ్యర్థమైంది, నన్ను నెమ్మదిగా తినేస్తుందని తెలిసి కూడా చదివి మరీ కూడా తాగుతున్నారు పిల్లలు. చదువుకున్న వారే తాగుతున్నారు ఎక్కువగా. ఈ సమయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ తోట కన్నా సరే కాపలా కావాలి, కానీ ఒక తోటకు మాత్రము కంచి కూడా వేయ అవసరం లేదండి, కాపలా అవసరం లేదు, ఫెన్సింగ్ కూడా అవసరం లేదు. ఏంటో తెలుసా? అది పొగాకు తోట. పొగాకు తోటకి కంచి అవసరం లేదండి. ఏ పశువులు కూడా వచ్చేవి తినవు. అంటే పశువు కూడా ముట్టని దానిని మనిషి లౌజ్గా గుప్పుమంటి రంజుగా మెలేసి తాగేస్తూ ఉంటాడంతే. నీ జీవితంలో అది వ్యర్థంగా ఉందేమో, దాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగు. అబ్బే నాలో దుర్మార్గం లేదు సార్, నాలో దుష్టత్వం లేదు సార్, అబ్బే దుష్క్రియలు లేవు సార్, వీఆర్ ఫైన్ సార్. మరి ఇదేంటి సార్? మరి వ్యర్థమైనది. వాటిని విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగు. కొందరు సిగరెట్ బానిసలు అయితే కొందరు సినిమా బానిసలు. నటన కదా అది, నటిస్తారు వాళ్ళు. వాడు నటన చూసి జీవితంలో కళ్ళగంటూ ఉంటాడు వీడు. కొందరికి ఇదొక వీక్నెస్. ఆ సినిమాలో ఎట్లా జరిగిందో తన ఇంట్లో అట్లా జరగాలనుకుంటాడు. ఆ సినిమాలో భార్య బట్టలు లేకుండా ఆ సముద్రం మీద ఇసుకలో పడుకోమంటే ఈవిడ తన భార్యను వచ్చి బట్టలు లేకుండా ఇసుకలో పడుకుంటే మంటెక్కుతున్నట్టు చెంప చెళ్ళు అనిపించిందంట మొగుడిని పట్టుకుని. ఏమనుకున్నావురా అని. జీవితాలు ఏమైపోతుందో తెలుసా? కలల్లో బతుకుతున్నారు. వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టారు. టర్న్ ఫ్రమ్ రబ్బిష్ థింగ్స్. ప్రభువు తట్టు తిరగాలి. నేను ముగించబోతున్నాను పిల్లలు, ఆలోచించండి. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, టర్న్ టు గాడ్. దేవుని తట్టు తిరుగుట. దేవుని తట్టు తిరుగుట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్న్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్స్. భ్రష్టత్వము నుండి తిరగాలి. భ్రష్టత్వమును విడిచిపెట్టి తిరిగేసేయాలి పిల్లలు, ఆలోచించండి. సెకండ్లీ, టర్న్ ఫ్రమ్ ఈవిల్ వేస్. దుర్మార్గములు విడిచి తిరగాలి. థర్డ్లీ, మూడవదిగా టర్న్ ఫ్రమ్ ట్రాన్స్గ్రెషన్స్. మూడవ విషయం, అక్రమ క్రియలను విడిచి తిరగాలి. ఫోర్త్లీ, టర్న్ ఫ్రమ్ టర్పిట్యూడ్. దుర్మార్గతను విడిచి తిరగాలి. ఫిఫ్త్లీ, టర్న్ ఫ్రమ్ ఈవిల్ థాట్స్. దుష్ట తలంపులు విడిచి దేవుని తట్టు తిరగాలి. సిక్స్త్లీ అండ్ ఫైనల్లీ, టర్న్ ఫ్రమ్ రబ్బిష్ థింగ్స్. వ్యర్థమైన వాటిని విడిచి దేవుని వైపు తిరగాలి. B stands for backslidings, E stands for evil ways, T stands for transgressions, T stands for turpitude, E stands for evil thoughts, and R stands for rubbish things. Better, B-E-T-T-E-R, better. Turn to God. దేవుని తట్టు తిరగడమే మంచిది. ఇట్స్ బెటర్. దేవుని తట్టు తిరుగు. ఎక్కడెక్కడో తిరగటం కాదు, దిక్కుల వైపు తిరిగి నమస్కారాలు చేయటం కాదు. ఇట్స్ బెటర్. కన్క్లూషన్, బుక్ ఆఫ్ శామ్ 123 ఫస్ట్ 2 verses. కీర్తనల గ్రంథము 123వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. దాసుల కన్నులు 1-2. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పటిదాకా అండి? ఆయన మనలను కరుణించేంత వరకు కూడా దేవుని తట్టే చూడాలి మనం. దాసి కన్నులు యజమానురాల వైపే చూస్తూ ఉంటుంది. నాకేమిస్తుందా, ఏం పెడుతుందా, ఏ వింటుందా. దాసుడి కన్నులు యజమానుడి వైపు, దాసి కన్నులు యజమానురాల వైపు చూసినట్లుగా మన కన్నులు ప్రభువు తట్టే చూడాలి. ఎప్పటి వరకు? ఆయన మనలను కరుణించేంత వరకు కూడా ఆయన తట్టే చూడాలండి. అటు ఇటు చూడొద్దు.
అటు ఇటు చూడటానికి కళ్ళు ఇవ్వలేదు దేవుడు మనకి. ప్రభు వైపు చూడాలి, మనం దేవుని తట్టు చురగాలి. లోకం వైపు తిరిగిన లోతు భార్య ఏమైపోయింది? కరగని ఉప్పు స్తంభమై నేటికి అంతే. సరైన సమాధి కూడా కాలేదు ఆవిడ. ప్రభువు తట్టు చూడాలి. లోకము దాని ఆశ గతించిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు మనల్ని విడువడు, దేవుడు ఎడబాయడు. తన తట్టు తిరిగిన వారిని దేవుడు త్రోసివేయడు. నేను మిమ్మును అనాథలుగా విడువనని చెప్పాడు ఆయన. నువ్వు ఎవరి తట్టు తిరుగుతున్నావు? నీ దృష్టి ఎటువైపు ఉంది? టర్న్ టు గాడ్. దేవుని తట్టు తిరగాలి. దానియేలు తనను సింహాల గుహలో వేస్తారని తెలిసినా కూడా, ఆ శాస్త్రము సంతకం చేయబడిందని తెలిసిన కూడా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, అనగా దేవుని తట్టు తిరిగి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వేసేశారు తీసుకెళ్లి సింహాల గుహలో. ఇతను దేవుని తట్టు తిరిగాడు కాబట్టే దానియేలు సింహాల గుహలో పడద్రోయబడినప్పటికీ కూడా సింహాలు అతని చుట్టూ చేరి తోకలతో విసిరిని అన్నట్లుగా మాట్లాడతారు. అంటే ఏమిటి? సింహాలు దానియేలుని తినాలి అన్న సంగతే మర్చిపోయినాయి. దేవుని తట్టు తిరుగుటలో ఉన్నటువంటి ప్రయోజనాలు మీకు చెప్తున్నాను, ఆలోచించండి. లోతు భార్య దేవుని తట్టు తిరగల, లోకం తట్టు తిరిగింది. దానియేలు దేవుని తట్టు తిరిగాడు. సజీవంగా సింహాల గుహలోంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు అర్థం చేసుకో. అదే పేతురు విషయంలో చూస్తే, మునుపు జీవితంలో కొద్దిసేపు లోకం వైపు, అనగా కొద్దిసేపు ప్రభు వైపు చూస్తున్నాడు. ఆ నీళ్ల మీద నడిచొచ్చేటువంటి ఆ యొక్క ప్రక్రియలో చూస్తే కొద్దిసేపు ప్రభు వైపు చూస్తున్నాడు, కొద్దిసేపు గాలి నీళ్లు సముద్రం వైపు చూస్తున్నాడు. మునిగిపోతానేమో. అటు ఇటు సగం లోకం, సగం క్రైస్తవ్యం. ఎంతకాలం ఈ రెండు పడవల మీద మునిగిపోసాగాడు. ప్రభువా నశించిపోతున్నా కానీ దేవుడు చెయ్యందించి మళ్ళీ రక్షించాడు అతన్ని. నాశనం చేయడం దేవునికి ఇష్టం కాదు కదా. నిన్ను కావాలని శిక్షించడం దేవుడికి ఏనాడు ఇష్టం లేదు. నువ్వు దేవుని తట్టు తిరగవా? లోకం తట్టు తిరిగి ఎందుకు మునిగిపోతావు? లోక ఆకర్షణలకు ఎందుకు లొంగిపోతున్నావు? కానీ పిల్లరా, మునిగిపోతుంటే రక్షించాడు. ఆ తర్వాత మళ్ళీ సిచ్యువేషన్ మారిపోయింది. మళ్ళీ ఒక వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 36 వర్స్ 9. యెహెజ్కేలు గ్రంథం 36:9 చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 36 వర్స్ 9. యెహెజ్కేలు 36:9. నేను మీ పక్షముననున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాటలు, నేను మీ పక్షమున ఉన్నాను. నేను మీ తట్టు తిరగగా, నేను ఎప్పుడైతే మీ తట్టు తిరుగుతానో మీరు దున్నబడి విత్తబడుదురు. దున్నబడతాము, విత్తబడతాము. దేవుడు కానీ మన తట్టు తిరిగితే దానికి ముందేం చేయాలి? మనం ఆయన తట్టు తిరగాలి. టర్న్ టు గాడ్. ఆయన మన తట్టు తిరిగితే ఏమవుతా ఉంటండి? మనము దున్నబడతాం, సేద్యం బాగా అవుతుంది, విత్తబడతాం. పేతురు భక్తుడు దున్నబడ్డాడు, విత్తబడ్డాడు. అంతగా రాటు తేలాడు కాబట్టి దేవుల్లో ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారపు మెట్ల మీద కూర్చున్న పుట్టుకుంటి భిక్షగాడిని అంటున్నాడు, అబ్బాయ్ మా తట్టు చూడు అన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క కుంటి భిక్షగాడు పేతురు యోహాన్ల తట్టు చూడగానే ఫస్ట్ ఏమో వాళ్ళ జేబులు ఇంకా చూశాడు. అటు కాదయ్యా, మా తట్టు చూడు, మా ముఖాల్లోకి చూడు. చెయ్యి పట్టుకుని లేపారు. దిగ్గున లేచి నిలిచి నడిచాడు ఆ కుంటి భిక్షగాడు. అందరితో పాటు అప్పటిదాకా దేవాలయంలోకి వెళ్ళే అర్హత లేకపోయినా అందరితో పాటు దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించాడు, బిగ్గరగా కేకలు వేశాడు. మునుపు పేతురు సగం లోకం సగం క్రైస్తవ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువు తట్టు తిరిగాడో సంపూర్ణంగా దున్నబడ్డాడు, విత్తబడ్డాడు, దేవుని పేరట అనేక అద్భుతాలు చేశాడు. నువ్వు సగం సగం క్రైస్తవం, సగం భక్తి కాదు. దేవుని తట్టు తిరగాలి, పరిపూర్ణంగా ఆయన వైపు తిరగాలి. ఇట్ ఈస్ బెటర్. అది మంచిది. పిల్లరా, ఏం నిర్ణయించుకుంటున్నావు? ప్రభువా, నా భ్రష్టత్వాన్ని విడిచిపెట్టేస్తాను, నీ వైపు తిరుగుతాను.
నా దుర్మార్గమును విడిచిపెట్టి నీ వైపు తిరుగుతాను నాయన. నా అక్రమ క్రియలను విడిచిపెట్టి నీ వైపు తిరుగుతాను. నాలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టి నీలో తిరుగుతాను. నాలో ఉన్న దుష్ట తలంపులు విడిచిపెట్టి నీ వైపు తిరుగుతాను. నేను ఇప్పటివరకు ఏదైతే వ్యర్థమైన వాటిని ప్రేమించానో ఆ వ్యర్థమైన వాటన్నిటిని విడిచి నీ వైపు తిరుగుతాను అంటే కళ్ళు మూసుకోండి, తలల వంచండి, దేవునితో ఒక తీర్మానం చేద్దాం. అటు ఇటు చూడొద్దు ప్లీజ్. ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. టర్న్ టు గాడ్. దేవా నీ వైపు తిరుగుతాను. టర్న్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్స్. భ్రష్టత్వాన్ని విడిచి తిరుగుదాం. టర్న్ ఫ్రమ్ ఈవిల్ వేస్. దుర్మార్గాలన్నీ విడిచి దేవుని వైపు తిరుగుదాం. టర్న్ ఫ్రమ్ ట్రాన్స్గ్రెషన్స్. అక్రమ క్రియలు విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం. టర్న్ ఫ్రమ్ టర్పిట్యూడ్. దుష్టత్వమును విడిచి దుర్మార్గతను విడిచి దేవుని వైపు తిరగాలి. టర్న్ ఫ్రమ్ ఈవిల్ థాట్స్. దుష్ట తలంపులు విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం. టర్న్ ఫ్రమ్ రబ్బిష్ థింగ్స్. వ్యర్థమైన వాటిని విడిచి దేవుని వైపు తిరుగుదాం. ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. డియర్ చిల్డ్రన్, ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడనిపించినట్లయితే, ప్రభువా నేను నీ తట్టు తిరుగుతున్నాను, సంపూర్ణంగా నీ వైపు తిరుగుతున్నాను అన్నట్లయితే నీ కుడి చేతి దేవుని స్తుతించు. ప్లీజ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్. ప్రభు నీతో మాట్లాడి అటు ఇటు చూడవద్దు. కొన్ని క్షణాలు దేవునితో తీర్మానం చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతుడైన మా ప్రభువా నీకు వందనములు. ఎవరు మీ తట్టు తిరుగుతారో వారి తట్టు మీరు తిరుగుతారని, దున్నబడితే విత్తబడతామని మాతో మాట్లాడావు తండ్రి, స్తోత్రాలు. ఎన్నో పర్యాయములు ప్రభువా నీ తట్టు తిరిగినట్టే తిరిగి మరలా లోకాకర్షణ వైపు లొంగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునండి. వారు నశించుట నీకు ఇష్టం లేదు నాయన, వారిని శిక్షించటం నీకు ఇష్టం కాదు నాయన. క్షమించాలని, కనికరించాలని నువ్వు ఎదురు చూస్తున్నావు తండ్రి. నీ తట్టు తిరుగుటకు తీర్మానించుకుని చేతులెత్తిన బిడ్డల తీర్మానములు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు నాయనా, స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతమంది యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ని వీక్షించారో, తదుపరి చూడబోతున్నారో, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ తట్టు తిరిగి నీ మేళ్లు పొందుకునే బాధ్యతను దయచేయండి. దున్నబడాలి, విత్తబడాలి, శ్రేష్టమైనటువంటి జీవితము జీవించాలి. నీ నామ మహిమార్థమై వారు విరాజిల్లాలని కోరుకుంటున్నాను ప్రభువా, స్తోత్రములు. దినము తర్వాత దినం ఈ ఉపవాస ప్రార్థనలలో మీరిస్తున్న నడిపింపును బట్టి స్తోత్రములు నాయన. ప్రతి దినము మీరు సిద్ధపరచండి తండ్రి. ఎప్పటికప్పుడు నాయన నిన్ను ఆనుకుంటూ నీ మీదే మేము మా నిర్మాణములు ముందుకు సాగించే బాధ్యతను దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేముగా మీకు అప్పగించుకుంటూ క్రీస్తు దివ్యనామమున ప్రార్థించి ముగించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు మనతోడి సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ప్రభువా నేను నీ తట్టు తిరుగుతాను అని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆల్ గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ సో మచ్. మరలా రేపు రాత్రి 7 గంటలకు మరలా మనము యూట్యూబ్లో ఉపవాస ప్రార్థనలు ఉంటాం. దానికన్నా ముందుగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆదివారపు ఆరాధన లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడండి. ముఖ్యంగా మన చర్చ్ మెంబర్స్కి తెలియచేస్తున్నాను, మన మందిరంలో ఆరాధన రేపు ఉదయము 9 గంటల నుండి 11 గంటల వరకు ఆరాధన ఉంటుంది. రేపు నవంబర్ 1 తారీఖు, ఫస్ట్ రిజరక్షన్ సండే. మన మందిరంలో రేపు ఉదయము 9 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది, 11 గంటలకి ముగించబడుతుంది. మరి లైవ్ వర్షిప్ అనేది రేపు మధ్యాహ్నం 12 గంటలకు యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయబడుతుంది, గుర్తుంచుకోనండి.
మరలా రేపు రాత్రి 7 గంటలకు ఉపవాస ప్రార్థన కూడికలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అందరూ సిద్ధపడండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే దయచేసి స్క్రీన్పై కనబడుతున్నటువంటి నంబర్కి ఫోన్, టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయొచ్చు. దేవుని యొక్క కృప సదా మీకు తోడై ఉండి కాపాడునుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.